ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ తదితర అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆకాంక్షించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా పలువురు సీనియర్ ఐఏఎస్లు, ప్రొఫెసర్లతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ అకాడమీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తూ వస్తోందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా కష్టపడి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలో తప్ప మరి ఏ రాష్ట్రంలోనూ స్థానిక విద్యార్థులకు 95% రిజర్వేషన్లు లేవని గుర్తు చేశారు. సంతోషంగా ఉంది. ఇంత మంచి ఒక అకాడమీ దానికి లాంచ్ చేయడానికి నాకు అదృష్టం దొరికింది. వైస్ ఛాన్సలర్స్ ఒక మీటింగ్ లో నేను రిక్వెస్ట్ చేశాను, ఈ యూనివర్సిటీలో వాళ్ళ ఎంప్లాయబిలిటీ కోసం వాళ్ళకి మంచి ఉద్యోగం రావడానికి ఇలాంటి అకాడమీ అవ్వాలి. I would like to congratulate the vice chancellor. Innovated everything, made it look so beautiful that history will remember you for such a great initiative. This is not easy because it is a old building and you don't get the people who can do such work also today. Now, this subject is very dear to me. సంతోషంగా ఉంది. ఇంత మంచి ఒక అకాడమీ దానికి లాంచ్ చేయడం